భూమి, గగన్ ఇద్దరు పోలీస్ స్టేషన్‌కి వస్తారు. ఎక్స్‌క్యూజ్ మీ సార్ అంటూ గగన్ తలుపు దగ్గర నిలబడి లాక్ చేస్తూ సీఐని పిలుస్తూ ఉంటాడు. రండి గగన్ గారు, భూమి గారు అని సీఐ వాళ్ళని రిసీవ్ చేసుకుని కూర్చోండి. ఏంటి సంగతి? బ్లడ్ శాంపిల్ తీసుకువచ్చారా? అని ఇన్స్‌పెక్టర్ అడుగుతూ ఉంటే, ఇదిగోండి సార్ తీసుకొచ్చాం అని గగన్, భూమి ప్లాన్ ప్రకారం దూదికి అపూర్వ రక్తాన్ని అంటించుకొని తీసుకొచ్చిన ఆ శాంపిల్స్‌ని సీఐ చేతికి ఇస్తారు. ఇవే సార్ మాకు అపూర్వ నుండి దొరికిన డీఎన్ఏ శాంపిల్స్. వీటిని ఇమ్మీడియేట్‌గా టెస్ట్‌కి పంపించండి అని భూమి అంటుంది. ఖచ్చితంగా నేను వెంటనే వీటిని టెస్ట్‌కి పంపించేస్తాను అని సీఐ చెప్తూ ఉంటారు. సార్ రిపోర్ట్స్ ఎన్ని రోజుల్లో వస్తాయి సార్ అని భూమి అడుగుతూ ఉంటే 4-6 డేస్ పడుతుంది అని అతను చెప్తాడు. టీ తాగండి గగన్ గారు అని ఇన్స్‌పెక్టర్ ఇవ్వడంతో గగన్ టీ తాగుతూ ఉంటాడు. సార్ ఆ డీఎన్ఏ రిపోర్ట్స్ రాగానే ఒకవేళ అపూర్వ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే ఇమ్మీడియేట్‌గా అపూర్వని అరెస్ట్ చేయండి సార్ అని భూమి చెప్తూ ఉంటుంది. అలాగే మేము తప్పకుండా అరెస్ట్ చేస్తాము. డీఎన్ఏ రిపోర్ట్స్ రావడమే లేట్ అని సీఐ శంకర్ చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక కానిస్టేబుల్ దొంగచాటుగా విని వెంటనే అపూర్వకి కాల్ చేసి చెప్తూ ఉంటాడు. ఇలా భూమి, గగన్ వారు మీ డీఎన్ఏ శాంపిల్స్ తీసుకొచ్చారు అని చెప్పడంతో అపూర్వ చాలా షాకింగ్‌గా, టెన్షన్‌గా వింటూ ఉంటుంది. ఒసేయ్ భూమి, నా బ్లడ్ శాంపిల్సే తీసుకువెళ్ళావా? అసలు నీకు ఎలాంటి బ్లడ్ శాంపిల్స్, ఎలాంటి డీఎన్ఏకి సంబంధించినవి దొరకకుండా ఉందామని నేననుకుంటే నేనిలా దొరికిపోయానేంటి అని అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.